హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాజు, కావ్య ఆఫీస్‌కి వెళ్తూ కార్ డ్రైవర్‌ని పిలిచి, "మీ ఓనర్‌తో మాట్లాడాము. కార్స్‌ని తీసుకొని వెళ్ళండి. మాకు అవసరమైనప్పుడు ఫోన్ చేసి చెప్తాము. అప్పుడు రండి" అని చెప్పి ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటారు. అదంతా చూస్తున్న రుద్రాని, రాహుల్ ఇంట్లో అల్లకల్లోలం చేయటానికి రెడీ అయ్యి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తారు. ధాన్యలక్ష్మితో, "రుద్రాని వదిన, నేను గోల్డ్ మెరుగు పట్టించుకోవడానికి వెళ్తున్నాను. వస్తావా?" అని అడుగుతుంది రుద్రాని. అందుకు ధాన్యలక్ష్మి, "నాకు చాలా పనుంది. నాకు కుదరదు" అంటుంది. అందుకు రుద్రాని, "ఏం పనుంది? పనంతా చేయటానికి శాంత ఉంది గదా! ఇక ఇంటి విషయాలకొస్తే రాజు, కావ్య చేసుకుంటున్నారు. మనిద్దరం పీకే పనేముంది? వెళ్దాం రా వదినా" అంటది. అందుకు ధాన్యలక్ష్మి, "నేను రాను" అంటుంది. అంతలో రుద్రాని, "అంతేలే వదినా, నేను మాత్రం నీకు నీ కొడుక్కి ఆస్తి రావడం కోసం నీ వైపు నిల్చొని అంతలాన పోరాడుతుంటే నన్నందరూ నారదముని, నారదుల మహర్షి అని చెప్పి అంటున్నా కూడా నేను వినకుండా నీకోసం నేను పోరాడుతుంటే నా కోసం బజారుకి రాలేవా?" అని చెప్పి అడుగుతుంది. దానికి ధాన్యలక్ష్మి, "సరేలే వస్తా పదా" అని చెప్పి ఒప్పించుకొని బయలుదేరతారు. రుద్రాని, ధాన్యలక్ష్మి, రాహుల్ ముగ్గురు వచ్చి కారు కోసం చూస్తారు. కానీ కార్స్ కనిపించవు. అంతలో ధాన్యలక్ష్మి డ్రైవర్‌కి ఫోన్ చేసి, "రేయ్! ఎక్కడ చచ్చావురా?" అంటుంది. అందుకు డ్రైవర్ ధాన్యలక్ష్మితో, "మర్యాదగా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు?" అని బెదిరించినట్టు మాట్లాడతాడు. అందుకు రుద్రాని, "రేయ్ ఈడియట్! ఎక్కడరా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత పొగరుగా మాట్లాడుతున్నావు?" అంటుంది. అందుకు డ్రైవరు రుద్రాణిని, "నీలాగా పక్కన వాళ్ళ ఇంట్లో పడి తినడం లేదమ్మా! మర్యాదగా మాట్లాడండి" అని చెప్పి అంటాడు. అంతలో ధాన్యలక్ష్మి, "కారెక్కడా?" అనగానే, "కార్స్ అన్నీ కావ్య మేడం పంపేశారు. ఏదన్నా ఉంటే మేడంతో మాట్లాడుకోండి" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు డ్రైవరు. దాంతో రుద్రాణి ధాన్యలక్ష్మిని బాగా ఎక్కపొడుస్తుంది. "చూసావా, ఆమేమో మేడం అంట, నిన్నేమో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు డ్రైవర్" అని చెప్పి రెచ్చగొడుతుంది. తరువాత ఇంతలో రాజ్, కావ్య ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. రాజేమో 5,00,00,000 కావాలి కాంట్రాక్ట్‌కి పెట్టుబడి అని చెప్పి భయపడుతూ కావ్యతో అంటూ ఉంటాడు. దానికి కావ్య, "ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి టెన్షన్ పడకండి. నేను చూసుకుంటాను" అంటుంది. అంతలో జగదీష్ గారు వస్తారు. అది చూసిన రాజు టెన్షన్‌తో, "కాంట్రాక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా! ఇంకా టైం ఉంది కదా! అప్పుడే వచ్చారేంటి?" అని చెప్పి అడుగుతాడు. అందుకు జగదీష్ గారు, "నేనందుకు రాలేదు రాజ్. కావ్య ఫోన్ చేస్తే వచ్చాను" అని చెప్పి అంటాడు. అంతలో రాజు కావ్యతో, "ఫోన్ ఎందుకు చేశావు నువ్వు?" అని చెప్పి అడుగుతాడు. దానికి జగదీషు, "అడ్వాన్స్ కోసం ఫోన్ చేసింది" అని చెప్పి 5,00,00,000కి చెక్ ఇస్తాడు రాజ్ చేతికి. అది చూసిన రాజ్‌కి మైండ్ పోయిద్ది. జగదీష్ గారు వెళ్ళగానే కావ్యని ఎత్తుకొని తిప్పేస్తాడు. తరువాత ధాన్యలక్ష్మి, రుద్రాణీలు ఇంట్లో కార్స్ లేవని చెప్పి అపర్ణని, వాళ్ళ అత్తయ్యని పిలిచి నిలదీస్తూ ఉంటారు. "మమ్మల్ని ఇంకా బికార్లను చేయాలని చూస్తుందా నీ కోడలు" అని అపర్ణతో అంటుంది. అందుకు అపర్ణ, "అంత పెద్ద మాటలు ఎందుకులే, కావ్యకి ఫోన్ చేస్తాను" అని చెప్పి ఫోన్ చేస్తుంది. అంతలో కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, "కొంచెం బిజీ అత్తయ్య, తర్వాత మాట్లాడతాను" అని చెప్పి పెట్టేస్తుంది. అందుకు ధాన్యలక్ష్మి, "చూసావా అక్క, అత్తతో మాట్లాడే టైం కూడా లేదు నీ కోడలికి. అదే నీ మర్యాద తన దగ్గర" అని చెప్పి మాట్లాడుతుంది. అందుకు అపర్ణ, "నువ్వెందుకు ప్రతి విషయాన్ని ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నావు" అని అంటుంది. "నా కోడలు ఫారిన్ ఏమి వెళ్ళలేదు కదా! ఆఫీస్‌కే కదా వెళ్ళింది" అంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో వాళ్ళ తాతయ్య షూరిటీ పెట్టిన వ్యక్తి ఫారిన్ వెళ్ళలేదని చెప్పి పోలీస్ అతను రాజుకు ఫోన్ చేస్తాడు. అందుకు రాజు, కావ్య, "మేమిద్దరం కలిసి తన్ని ట్రేస్ చేస్తాము" అని చెప్పి అంటారు. ఇదంతా అనామిక చేసిన ప్లాన్ అని తెలుస్తుందో లేదో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.